వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ వావిలాల స్వరూపరాణి. జ్యోతిష్యము డైలీ లైఫ్, నిత్య జీవితంలో జ్యోతిష్యంను ఏ విధంగా మనము ఉపయోగించుకోవాలనే దాని గురించి నేను వీడియోస్ చేస్తున్నాను. ముఖ్యంగా 27 నక్షత్రాలు, మానవాళి మొత్తం కూడా 27 నక్షత్రాలలోనే పుట్టి ఉంటారు. అయితే ఆ నక్షత్ర ప్రభావము తప్పనిసరిగా మానవ జీవితంపై ప్రభావితం చేస్తుంది. అదే విషయాన్ని తెలుసుకోవాలని నేను మీకు వీడియో చేస్తున్నాను. ఈరోజు చిత్త చిత్త 1-2 పాదాల గురించి తెలియజేస్తాను. అది కొన్ని పాదాలేమో కన్యా రాశిలో ఉంటవి, కొన్ని పాదాలేమో వేరే దాంట్లో కూడా ఉంటవి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి చిత్త 1-2 పాదాల గురించి తెలియజేస్తున్నాను. 1వ పాదం ఏమో పాకు ఎత్తునా దీర్ఘం వస్తే పే అనే దాని మీద వస్తుంది. 2వ పాదం ఏమో పో, పాకు ఒత్తునా దీర్ఘం ఇస్తే పో. ఈ జన్మనామాలు ఉంటారు, అంటే పేతోని కానీ పోతోని కానీ వచ్చే జన్మనామాలు చిత్త 1 మరియు 2వ పాదముల కిందికి చెందుతారు. అదేవిధంగా వీరు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశులలో 6వ రాశి కన్యా రాశి కిందికి వస్తారు. వీరి యొక్క గణము రాక్షస గణము, నాడి మధ్య నాడి, యోని పులి. గణము రాక్షస గణము, నాడి మధ్య నాడి, యోని పులి. అయితే నక్షత్రాధిపతి వీరికి కుజుడు. నక్షత్రం యొక్క అధిపతి వీరికి కుజుడు. వీరు విశ్వకర్మ దేవుని ఆశీర్వాదంతో కళా నైపుణ్యము, సృజనాత్మకత కలిగిన వారు. వీరి ఈ నక్షత్రంపై ఎక్కువగా విశ్వకర్మ దేవుని యొక్క ఆశీర్వాదము ఉంటుంది. ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం వలన వీరు కళా నైపుణ్యంలో కానీ సృజనాత్మకతలో కానీ ముందుంటారని ఈ నక్షత్రం యొక్క లక్షణాలను తెలియజేస్తుంది. అయితే వివాహ వ్యవస్థలో మనము ఈ చిత్త 1-2 పాదాలు ఎవరైతే ఉంటారో, మనకు వివాహ వ్యవస్థలో మనము వధువరుల బయోడేటాలను పరిశీలించినప్పుడు చిత్త 1-2 పాదాలకు ఏ నక్షత్రం పడుతుంది, ఏ నక్షత్రం పడదు, ఎన్ని గుణములు వస్తవి మీకు తెలుసు. 18 కంటే ఎక్కువ వస్తేనే మనం వివాహ వ్యవస్థలో ముందుకెళ్ళాలి. అదే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. అశ్విని నక్షత్రానికి 13 పాయింట్లు వస్తున్నాయండి, ఇది పడదు, రిజెక్ట్ చేయాలి. అదేవిధంగా భరణికి 6 పాయింట్లు మాత్రమే వస్తున్నవి, ఈ నక్షత్రం కూడా పడదండి, రిజెక్ట్ చేయాలి. తర్వాత కృత్తిక 1వ పాదానికి 19, కృత్తిక 2, 3, 4 పాదాలకు 25, రోహిణికి 20 అండి. అదేవిధంగా మృగశిర 1-2 పాదాలకు 12 అండి, ఇది కూడా పడదు. తర్వాత మృగశిర 3, 4కు 19 పాయింట్లు అండి, ఇది పడుతుంది. ఆరుద్ర 26, పునర్వసు 1, 2, 3 పాదాలకు 24, పునర్వసు 4వ పాదానికి 20 అండి. తర్వాత పుష్యమికి 12 మాత్రమే వస్తున్నవి గణాలు. కాబట్టి పుష్యమి నక్షత్రం మనం రిజెక్ట్ చేయాల్సిన అవసరము ఉంటుంది. ఆశ్లేష 26, మఘకు 23, పుబ్బ నక్షత్రం వచ్చేటప్పటికి 9 పాయింట్లు మాత్రమే వస్తున్నవి, గమనించండి. ఉత్తర 1వ పాదానికి 15 పాయింట్లు మాత్రమే వస్తున్నవి, తప్పనిసరిగా గమనించండి. తర్వాత ఉత్తర 2, 3, 4 పాదాలకు 24, తర్వాత హస్తకు 27, చిత్త 1-2 సేమ్ నక్షత్రానికి 28 పాయింట్లు. ఏక నక్షత్రం అయిన వివాహ వ్యవస్థలో ముందుకెళ్ళొచ్చని జ్యోతిష్ శాస్త్రము తెలియజేస్తుంది. మిగతా విషయాలను గమనించాలి. తర్వాత చిత్త 3, 4, 20 పాయింట్లు, స్వాతి 19, విశాఖ 1, 2, 3 పాదాలకు 26 పాయింట్లు, విశాఖ 4వ పాదము 28, అనురాధ 11 మాత్రమే వస్తుందండి. అనురాధ నక్షత్రం వస్తే తప్పనిసరిగా రిజెక్ట్ చేయాల్సిన అవసరము ఉంటుంది. జ్యేష్ఠ 25, మూల 28, పూర్వాషాఢ 13, ఇది కూడా పడదండి. ఉత్తరాషాఢ 1వ పాదం 21, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు 17, అంటే నియర్ బై ఉంది కాబట్టి కొంచెం ఆలోచించాల్సిన అవసరము ఉంటుంది. శ్రవణం 19, ధనిష్ట 1, 2 పాదాలు 18, తర్వాత ధనిష్ట 3, 4 పాదాలు 18, శతభిషం 24 పాయింట్లు వస్తుందండి. తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పాదాలు 18, తర్వాత పూర్వభద్ర 4వ పాదానికి 22, ఉత్తరాభద్ర కూడా ఈ చిత్త 1-2 పాదాలకు పడదండి, ఎందుకంటే 11 పాయింట్లు మాత్రమే వస్తున్నవి. తర్వాత రేవతి పడుతుంది, 21 వస్తున్నవి. ఈ విధంగా వివాహ వ్యవస్థలో చిత్త 1-2 పాదాలు బయోడేటా ఉన్న వాళ్ళు తప్పనిసరిగా పడే నక్షత్రాలు, పడని నక్షత్రాల గురించి తెలుసుకోవాలి. నేను మరొక్కసారి పడని నక్షత్రాలు తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ విషయాలను తెలుసుకొని మీ పిల్లల యొక్క బాగోగులను మీరు సరిచేయండి. అశ్వినికి 13 పడదండి, భరణికి 6 పడదండి, మృగశిర 1, 2, 12 పడదు,
తర్వాత పుష్యమి 12 పడదు. తర్వాత పుబ్బ 9 పడదు. ఉత్తర 1వ పాదం 15 పడదు. తర్వాత అనురాధ 11 పడదు. తర్వాత పూర్వాషాఢ 13 పడదు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలకు 17 పాయింట్లు ఆలోచించండి. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రానికి 11 పాయింట్లు వస్తున్నాయి కాబట్టి ఇది కూడా పడదండి. వివాహ వ్యవస్థలో జ్యోతిష్ శాస్త్రంను నమ్మండి. జ్యోతిష్ శాస్త్రం ఆధారంగా వివాహ వ్యవస్థను పటిష్టపరచండి. హిందూ ధర్మశాస్త్ర ప్రకారము జ్యోతిష్ శాస్త్రము మనకు హిందూ ధర్మశాస్త్రము ఒక ఇచ్చిన అపూర్వమైన ఒక గ్రంథము. దీనిని కొంత బేసిక్ నాలెడ్జ్ ప్రతి వ్యక్తి కలిగి ఉన్నట్లయితే మనం తప్పనిసరిగా మంచి వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశము ఉంటుంది. అదే విధంగా మీకు చిత్త తారాబలం గురించి కూడా తెలియజేస్తాను, చూడండి. తారాబలం మీకు కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీరు తారాబలం గురించి నేర్చుకోండి. ఈరోజు మృగశిర, మనకు చిత్త, ధనిష్ట. అంటే ఈరోజు మన చిత్త చెప్పినా కూడా చిత్త నక్షత్రానికి మృగశిర, చిత్త, ధనిష్ట ఈ 3 కూడా వాళ్ళకు జన్మతార కిందికే వస్తుంది. కాబట్టి ఈ 3ను జన్మతారగానే పరిగణించాలి. తర్వాత ఆరుద్ర, స్వాతి, శతభిషం వీరికి సంపత్తారలో బుధుడు ఉంటాడు కాబట్టి మంచి పనులు చేయాలి. జన్మతారలో రవి ఉంటాడు కాబట్టి మంచి పనులు చేయకూడదు. తర్వాత పునర్వసు, విశాఖ, పూర్వభద్ర విపత్తార. ఇందులో రాహు ఉంటాడు కాబట్టి మనం విపత్తార కిందికి వస్తుంది కాబట్టి ఇందులో మనం మంచి పనులను అంత తొందరగా మొదలు పెట్టకూడదు. పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర ఇది 4వ తార అంటే క్షేమతార. ఇందులో గురువు ఉంటాడు కాబట్టి తప్పనిసరిగా క్షేమతారలో మీ పిల్లల ఏదైనా ముఖ్యమైన పనులను మొదలు పెట్టండి, విజయవంతంగా పూర్తి చేయండి. తర్వాత ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి 5 ప్రత్యేక తారలో కేతు ఉంటాడు కాబట్టి ఇది కూడా మనం ఏదైనా పని చేస్తే వ్యతిరేకం జరుగుతుంది. తర్వాత అశ్విని, మఘ, మూల 6 సాధన తార. ఈ నక్షత్రాలలో మొదలు పెడితే ఈ చిత్త వాళ్లకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, ఆ పనిని సాధిస్తారు. చంద్రుడు దీంట్లో ఉంటాడు. తర్వాత భరణి, పుబ్బ, పూర్వాషాఢ 7 నైదన తార, శని పడదు. తర్వాత కృత్తిక, ఉత్తరాషాఢ 8 మిత్రతార, వీళ్ళకి పడుతుంది. మిత్రతారలో శుక్రుడు ఉంటాడు కాబట్టి మీరు ఏ పనైనా చేయొచ్చు. తర్వాత రోహిణి, హస్త, శ్రవణం 9 పరమ మిత్రతార. ఇందులో కూడా ముఖ్యమైన పనులను స్టార్ట్ చేయవచ్చు, విజయం చేయొచ్చు. కాబట్టి తారాబలము తప్పనిసరిగా అమ్మమ్మలు, తాతయ్యలు, పేరెంట్స్ నేర్చుకోండి, పిల్లలకు అన్వయించండి, ముందు తరాలకు నేర్పించండి. అయితే చిత్త నక్షత్రం యొక్క అధిపతి మీకు కుజుడు అని తెలియజేయడం జరిగింది. వీరికి ఒక దేవత విశ్వకర్మ దేవుడు. తర్వాత వీరు పగడం ధరించవలను. కుజ నక్షత్రం ఉంది కాబట్టి పగడం ధరించవలను. తర్వాత కుజుని ఆధిపత్యం వల్ల వీరు ధైర్యవంతులు, కార్యనిర్వహణలో నైపుణ్యం గలవారు ఉంటారు. కుజుని యొక్క ఆధిపత్యం ఉండటం వల్ల ధైర్యవంతులు ఉంటారు. ఏదైనా పనిని అంటే కార్యనిర్వహణ అంటే ఏ సక్సెస్ అయినా కూడా చేయగలుగుతారు. కార్యనిర్వహణలో నైపుణ్యం గలవారుగా ఉంటారు. కళలు, డిజైన్, ఆభరణాలు, రూపకల్పన, శిల్పకళ, తర్వాత ఫ్యాషన్ లాంటి రంగాల్లో ప్రతిభను చూపుతారు. కాబట్టి మీరు చిత్త 1, 2, 2 పాదాల వాళ్ళు ఈ వీడియోను గమనించండి. వీరు కన్యా రాశి కిందికి వస్తారు. తప్పనిసరిగా వీటిని ఫాలో చేసుకోండి. మీ తారాబలం ప్రకారం ముందుకెళ్ళండి. నా యూట్యూబ్ ఛానల్ నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. అదొకటే నేను కోరుకుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.